మమ్మల్ని అనుమానించి అసలు దెయ్యాన్ని వదిలేశారు. దయ్యాలు, భూతాలు, ఆత్మలు కెమెరాలో కనిపించవు కదా. ఎవరి గురించి మీరు మాట్లాడేది? ఎవరేంటెవరో నీ ముద్దుల చెల్లెల గురించి. దయ్యమై కోటలో సంచరించే దాని గురించే. భాగీరథి. అరవకు. మీరు నన్ను తప్పు పట్టారు గాని ఇప్పుడు అసలు నిజమేంటో మీకు అర్థమైంది కదా. ఏంటి నీకు అర్థమైన నిజం? పిల్లాణ్ణి ఆ స్వర్ణ దయ్యం ఎత్తుకెళ్ళిందని. స్వర్ణ ఎత్తుకెళ్ళిందా? బొమ్మ కనిపించడం లేదంటే అదే కదా అర్థం. దెయ్యం కనబడదు కదా. దానికేం అవసరం? దానికి సాకేత్ మీదున్న ప్రేమ, మీ మీదున్న మమకారం. మీరు హంసకి సాకేత్కి పెళ్లి చేద్దామనే నిర్ణయానికి వచ్చారు కదా. పిల్లాడికి హంస తల్లి అవుతుంది కదా. అది నచ్చక తనే కదా ఆ పెళ్లికి నాకేం అభ్యంతరం లేదని హంస మీదకి వచ్చి చెప్పింది. ఆ మంగమ్మ సిద్ధాంతిని పిలిపిస్తా, బంధనం చేయిస్తానంది కదా. ఆ క్షణం భయపడి అలా డ్రామా ఆడింది. ఇప్పుడు బాబుని హంసకి వ్యతిరేకం చేయడం కోసం, హంస మీద నింద పడడం కోసమే ఈ నాటకం మొదలుపెట్టింది. అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. ఏది అబద్ధం? ఆ? స్వర్ణ చావడం అబద్ధమా? దెయ్యమై నీ మీదకి రావడం అబద్ధమా? హంసను ఆవహించడం అబద్ధమా? బొమ్మ కనపడకపోవడం అబద్ధం కాదు, అదే సాక్ష్యం. బిడ్డనెత్తుకుపోయింది నిజం కాదు. అదలా చేస్తుందంటే నేను నమ్మను. నేను నమ్మను, నమ్మను, నమ్మను. నేను నమ్ముతాను, నేను నమ్ముతాను. నేను నమ్ముతాను. జరిగింది చూశాక నమ్మకపోవడం పిచ్చితనం. ఆ వీడియో చాలు తనే అని చెప్పడానికి. నువ్విందాక భూత వైద్యుడి దగ్గర ప్రవర్తించిన తీరే దానికి నిదర్శనం. నేనే ప్రత్యక్ష సాక్ష్యం. అది దెయ్యమయ్యి పీడిస్తుంది. అందులో అబద్ధం ఏం లేదు. బ్రతికున్నప్పుడు వేధించి చంపింది చచ్చి ఇలా పీడిస్తుంది. తను చచ్చినా స్వార్థం చావలేదు, ఆశ చావలేదు. అప్పుడు అలాగే చెల్లి చెల్లి అని సమర్థించావు. ఇంకా మూర్ఖంగా ఇప్పుడు ఆ దయ్యాన్ని వెనకేసుకోరాకు. ఇలా ప్రతిసారి ఆవిడ అవసరాలకు నిన్ను ఆవహిస్తే నీకు ఉగ్రం వచ్చి ఊగిపోతే ఏమైపోతావో అని నాకు భయం వేస్తుంది సీత. వద్దు సీత, మనం ఇంకా ఈ మనుషుల మధ్య ఈ కోటలో ఉండొద్దు. వెళ్ళిపోదాం పద. మనం వేరుగా ఈ దయ్యానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తన కోసం నువ్వు ఆరాటపడ్డావు, ఆవిడ కోరికల కోసం నిన్ను బలి తీసుకోవాలని చూస్తుంది. వెళ్ళిపోదాం పద సీత. రఘు, ఏంటిది? దెయ్యం సీత, దెయ్యం. భయంగా ఉంది. ఏ క్షణం నీకు ఏ అపకారం చేస్తుందో అని నాకు భయంగా ఉంది. ప్లీజ్ సీత, వెళ్ళిపోదాం పద. రా సీత, వెళ్ళిపోదాం. రా, వద్దు. నా మాట విను సీత, ప్లీజ్. మనం వెళ్ళిపోదాం సీత. పద సీత, రా. రా సీత, రా సీత, రా. రా. నా మాట విను సీత, ప్లీజ్. ఇంకేం మాట్లాడుకో. ఆగు. సీత, నా వల్ల కాదు, నా వల్ల కాదు.
అవతలకి వెళితే కాని మనశ్శాంతి లేదు, ప్రశాంతంగా బ్రతకలేవు. నా మాట విను, వెళ్ళిపోదాం. పద పద సీత. ఎందుకే ఇలా మమ్మల్ని వేధిస్తున్నావు? నా మీద నువ్వు పెంచుకున్న పిచ్చి ప్రేమతో ఎందుకు దేవతలాంటి వదిన వెంట పడ్డావు? అన్నయ్యని వదినని మనశ్శాంతిగా బతకనివ్వవా నువ్వు? ఎందుకు స్వర్ణ ఇంకా మమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటున్నావు? వెళ్ళిపో స్వర్ణ, మమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపో. మమ్మల్ని వేధించకు స్వర్ణ, మమ్మల్ని వేధించకు. ఏంటి సీత ఇంకా ఆలోచిస్తున్నావు? అంతా క్లియర్గా కనిపించింది కదా. నీ అనుభవంలోకి వచ్చింది, ఇంకా ఆలోచిస్తావేంటి? సీత పద. సీత పద. సీత పద. ఎక్కడికి వెళ్తావురా? అర్ధంతరంగా రా రాని దాన్ని లాక్కెళ్తావేమిటి? ఎక్కడికి వెళ్తావురా? మనశ్శాంతిగా బ్రతకగలిగే చోటికి. భయం లేని ఏ దేవుడి గుళ్ళో అయినా ఉంటాం, కానీ భయపడుతూ ఈ కోటలో మాత్రం ఉండలేను నాన్నమ్మ. తను నెలలు నిండిన మనిషిరా. అందుకే తాతయ్య ఇన్ని నెలలు మోసిన బిడ్డని కాపాడుకోవడానికే వెళ్ళేది. బ్రతికున్నప్పుడే సీత కడుపు మీద కుళ్ళుంది, అరటి తొక్కలు వేసింది, బొప్పాయి చూసిచ్చింది. అయ్యో, అవన్నీ చేసింది అది కాదు రఘు. సీత అలా అని నువ్వు సమర్థిస్తే నేను సహించను. ముందు వెళ్దాం పద. రఘురాం, స్వర్ణ దయ్యమై వేధిస్తుందనిగా దాన్ని బయటికి తీసుకెళ్తానంటున్నావు. చెప్పేది అదే కదా నానమ్మా. కారణం అదే అయితే మీరు వెళ్ళడం కాదు, అది ఈ వైపు తొంగి చూడకుండా చేస్తాను. ఏమండి, వెంటనే సిద్ధాంతి గారిని పిలిపించండి. అలాగే. రఘురాం, సీతకే ప్రమాదం జరగదని నేను అభయం ఇస్తున్నానురా. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నా మాట మీద నమ్మకం ఉన్నా మీరిక్కడి నుంచి వెళ్ళొద్దు. నేను వెళ్తాననేది మీ మీద గౌరవ మర్యాదలు లేక కాదు, నా భార్య బిడ్డల క్షేమం కోరి. నువ్వా దెయ్యాన్ని బంధించి కాపాడతానంటున్నావు కదా, అది జరిపించకపోతే మమ్మల్ని మళ్ళీ ఆపే ప్రయత్నం చేయొద్దు నానమ్మా. జై చిత్రాని, జై జై మహామంత్రిక.
ఏమిటండి ఇది? అదే నాకు అర్థం కావటం లేదండి. బాల్ దానంతటా ఎగురుతుందేమిటి? వెళ్ళి చూద్దామా? చూద్దాం పదండి. సిద్ధాంత్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. రండి, లోపలికి రండి. మీ స్వాగతానికి సంతోషంగా ఉన్నా నేను లోపలికి రావాలా వద్దా అన్నది మాత్రం నా ఆత్మ చెప్పేసింది. ఆ బంతి మీ ఆత్మ? నా ఆత్మే నా ప్రాణం, నా ఆత్మే నా నేస్తం, నా ఆత్మే నాకు గురువు. ఆత్మల అన్వేషణే నా వృత్తి. నా ఆత్మ అనుమతించింది, అందుకే నేను లోపలికి అడుగు పెడతాను. చెప్పు నా నేస్తం, నేను లోపలికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? నువ్వే నిర్ణయించు. జై చిత్రాణి, జై జై మహామాంత్రిక. ఇక నేను ఏ పని మీద వచ్చానో ఆ పని పూర్తి చెయ్యి. ఏ ఆత్మ వీళ్ళని వేధిస్తుందో దాన్ని కట్టడి చెయ్యి. రండి. రండి. ఏమిటి అపశకునం? కంగారు పడకండి, ఇది శుభసూచకమే. శుభసూచకమా? అవును, ఇది దిష్టి గుమ్మడికాయ లాంటిది. గృహలక్ష్మి గుమ్మడికాయ కొట్టి స్వాగతం పలికింది. ఇదిగో బాబు, ఇదంతా త్వరగా క్లీన్ చేయండి.
స్వామి మీరు రండి. అయ్యో ఇదేంటి అప్సకనం? మీ చెప్పులు ఎలా మండిపోతున్నాయేంటి? మీకు కుడైతే నాకు ఎడమ, మీకు చెడైతే నాకు మంచి. అదేంటి? మీరు ఆత్మ, దయ్యం, గాలి, ధూళి అని భయపడతారు. నేను వాటితో ఆడుకుంటాను, స్నేహితులుగా చూస్తాను. మొండికేస్తే బోధిస్తాను, ఎదురు తిరిగితే శిక్షిస్తాను. చెప్పులు కాలటం కూడా మీకు మంచి శకునమా? అవును, అది అగ్నిదేవుని స్వాగతం. ఆ తోరణం ఎవరు కట్టారో? అదా, ఆ భాగీరథి. ఎవడో తలకు మాసిన సన్నాసి చెప్పాడంట, ఇది తెచ్చి కట్టింది. వీళ్ళెవరో? నీకేమవుతారో? ఎత్తి కుదేస్తే 2 ముక్కలవుతుంది. హోటల్లో గెస్ట్గా దిగింది. నీ చిన్ననాటి స్నేహితురాల్ని నీ దూర బంధువునని చెప్పొచ్చుగా. బంధువా? నువ్వా? రాబంధువని చెప్పాలి. ఇవాళ ఇదంతా జరగడానికి కారణం నువ్వేగా. మంగ, ఎవరి ముందైనా ఈ వాదనలు పంచాయతీలు ఉండాలా? మ్మ్. ఎవరో, ఎవరికి ఎవరు ఏమవుతారో, ఎవరు ఎవరికి ఆత్మ బంధువులో, ఎవరు కాదో కాని వారెవరో నేను తెలుసుకుంటాను.